Okay. So we'll continue discussion of optics. Optics లో నెక్స్ట్ కార్డినల్ పాయింట్స్ టాపిక్ చూద్దాం. కార్డినల్ పాయింట్స్ అంటే ఏంటంటే అవి 3 సెట్స్ అండి. సో 3 into 2 ఎంత 6. ప్రిన్సిపల్ పాయింట్స్ 2 ఉంటాయి, ఫోకల్ పాయింట్స్ 2. మీరు స్క్రీన్ చూసుకోండి. ప్రిన్సిపల్ పాయింట్స్ 2, ఫోకల్ పాయింట్స్ 2, నోడల్ పాయింట్స్ 2. ఓకేనా? ప్రిన్సిపల్ పాయింట్స్ జనరల్ గా మనం U1 U2 తో డినోట్ చేస్తాం. ప్రిన్సిపల్ ప్లేన్స్ ఫామ్ అవుతాయి వీటితో. అలాగే ఫోకల్ పాయింట్స్ అంటే F1 F2, నోడల్ పాయింట్స్ అంటే N1 N2. సో మొత్తం 6 పాయింట్స్, ఈచ్ 2 పాయింట్స్ ఉంటాయి. ఎందుకు సార్ వీటిని ప్రత్యేకంగా డిఫైన్ చేస్తున్నారు? వీటికి ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే ప్రతి లెన్స్ సిస్టమ్ కి ఈ పాయింట్స్ అనేవి డిఫైన్ చేస్తాం. ఇవి ఎలా ఉంటాయంటే వాటికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ పాయింట్స్ చూడండి. 2 ప్రిన్సిపల్ పాయింట్స్ ఉంటాయి కదా ఒక లెన్స్ కి. అవి ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ యూనిటీగా ఉండే పాయింట్స్. మ్యాగ్నిఫికేషన్ అంటే తెలుసు కదా మీకు. ఇప్పుడు ఒక లెన్స్ సిస్టమ్ తీసుకుంటే ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఇది ఒక లెన్స్ అనుకోండి, యాక్సిస్ ఇది. ఒక ఆబ్జెక్ట్ ఉంది ఇక్కడ, ఓ అనే ఆబ్జెక్ట్. దీని హైట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ ఉంది. అఫ్ కోర్స్ దీని నుంచి లైట్ రేస్ ఓకేనా మనకి లెన్స్ మీద పడి ఇలా వెళ్ళిపోతాయి మామూలుగా అయితే. కానీ లెన్స్ ఉండడం వల్ల మీడియం చేంజ్ వచ్చి రిఫ్రాక్ట్ అవుతాయి లైట్ రేస్, అంటే బెండ్ అవుతాయి. ఆ బెండింగ్ నే మనం ఏమంటున్నాం, రిఫ్రాక్షన్ అంటున్నాం కదా. సో ఇక్కడ ఇమేజ్ అనేది 2 సెంటీమీటర్ల హైట్ లో ఫామ్ అయింది. సో మ్యాగ్నిఫికేషన్ ఎంత అంటాం అప్పుడు? M is equal to image height 2 by object height 1 that equal to 2. ఓకే, ఇలా కాకుండా మనం ఆబ్జెక్ట్ ని ప్రిన్సిపల్ పాయింట్స్ దగ్గర పెడితే దెన్ మ్యాగ్నిఫికేషన్ విల్ బి యూనిటీ. అంటే అర్థం ఏంటి? ఆబ్జెక్ట్ ఎంత హైట్ లో ఫామ్ ఉంటుందో ఇమేజ్ కూడా అంతే హైట్ లో ఫామ్ అవుతుంది. ఓకేనా? సో మ్యాగ్నిఫికేషన్ యూనిటీగా ఉండే పాయింట్స్ ని ప్రిన్సిపల్ పాయింట్స్ అంటారు. అవి 2 ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఫోకల్ పాయింట్స్. ఫోకల్ పాయింట్స్ అంటే చాలా ఈజీ అర్థం చేసుకోవడం. మీకు ఒక లెన్స్ ఇలా ఉన్నప్పుడు ఈ లెన్స్ మీద ఒక లైట్ రే పడింది. ఈ లైట్ రేస్ ఏంటంటే ప్యారలల్ లైట్ రేస్, అంటే ఇన్ఫినిటీ. సోర్స్ చాలా దూరంగా ఉంది, ఆ దూరంగా ఉన్న సోర్స్ నుంచి లైట్ రేస్ మనం ప్యారలల్ గా వస్తాయి అని అనుకుంటాం కదా. ఈ ప్యారలల్ లైట్ రేస్ అన్ని కూడా రిఫ్రాక్ట్ అయ్యాక ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతుంది. అక్కడే మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ ఎంత డిస్టెన్స్ లో పోయిందో దాన్ని ఏమంటాం మనం? ఫోకల్ లెంగ్త్ అంటాం. ఈ పాయింట్ ని ఫోకస్ అంటాం. సో ఫోకల్ పాయింట్స్ ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయి, 1 ఆన్ ఈచ్ సైడ్, F1 F2. ఓకే, అలాగే నోడల్ పాయింట్స్. నోడల్ పాయింట్స్ అనేవి ఏంటంటే అవి కూడా మ్యాగ్నిఫికేషన్ కి సంబంధించినవే, కాకపోతే హైట్ కి సంబంధించి మ్యాగ్నిఫికేషన్ కాదు, యాంగిల్ కి సంబంధించి. అంటే ట్రాన్స్లేషన్ రొటేషన్ అని చెప్పాను చూసారు, ఆ టైప్ అన్నమాట. యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ యూనిటీగా ఉండే పాయింట్స్ ని నోడల్ పాయింట్స్ అంటారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్, ప్రిన్సిపల్ పాయింట్స్ తో ఫామ్ అయ్యే వాటిని ప్రిన్సిపల్ ప్లేన్స్ అంటారు. వాటి డిస్టెన్సెస్ ని ఆల్ఫా బీటాతో ఇండికేట్ చేస్తారు. వాటి ఫార్ములాస్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గాసియన్ ఎలిమెంట్స్, ఆల్ఫా ఈజ్ గివెన్ బై 1 మైనస్ బి బై ఏ అండ్ బీటా ఈజ్ గివెన్ బై సి మైనస్ 1 బై ఏ. అంటే రెండు ప్రిన్సిపల్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్రిన్సిపల్ ప్లేన్స్ ఫామ్ అవుతాయి. వాటి యొక్క డిస్టెన్సెస్ 1 ఆన్ ఈచ్ సైడ్ కదా. సో ఒకటేమో 1 మైనస్ బి బై ఏ, రెండోది సి మైనస్ 1 బై ఏ. వీటి యొక్క వాల్యూస్ ఇన్ కేస్ ఆఫ్ థిక్ లెన్స్, ఓకేనా, ఒక థిక్ లెన్స్ విషయంలో ఆల్ఫా బీటా వాల్యూస్ ఎంత అంటే T/2 మ్యూ. టీ అంటే ఆ లెన్స్ యొక్క థిక్నెస్, మ్యూ అంటే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్. బీటా అనేది చూడండి -T/2 మ్యూ. అంటే బోత్ సైడ్స్ ఉంటాయి కదా, ఒకటి పాజిటివ్ అయితే ఇంకోటి నెగిటివ్. అంటే ఫర్ ఎ థిక్ లెన్స్ ది ఫార్ములే ఫర్ ప్రిన్సిపల్ ప్లేన్స్ ఆల్ఫా బీటా ఇవి. ఫోకల్ పాయింట్స్ అంటే దానికి ప్రత్యేకంగా ఫార్ములాస్ ఏమి ఉండవు. మీకు ఆబ్జెక్ట్ గనక ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు, అంటే ప్యారలల్ రేస్ వస్తున్నప్పుడు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది, అంటే ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అవుతుంది. వైస్ వర్స ఆలోచించండి ఒకసారి. ఆబ్జెక్ట్ ని గనక ఫోకస్ దగ్గర పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది చెప్పండి? ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుతుంది. ఇన్వర్స్.
అంతే. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ వేసాను కదమ్మా, ఇదిగోండి. నేనేం వేసాను, ఆబ్జెక్ట్ ఏమో ఇన్ఫినిటీ దగ్గర ఉంది కాబట్టి ప్యారలల్ రేస్ వస్తున్నాయి, అవి రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఫోకల్ పాయింట్ దగ్గర ఇమేజ్ ని ఫామ్ చేస్తున్నాయి అని చెప్పాను. సేమ్ ఇదే సినిమాని యారోస్ మార్చుకొని రివర్స్ చేసుకోండి. అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది ఈసారి, ఇమేజ్ ఏమవుతుంది అప్పుడు, అసలు ఫామ్ అవ్వదని చెప్పొచ్చు. అంటే ఇన్ఫినిటీలో ఇమేజ్ ఫామ్ అవుతుంది. అవి ఫోకల్ పాయింట్స్ ఉండే క్వాలిటీస్ అవి. ఓకే, నెక్స్ట్ నోడల్ పాయింట్స్కి వచ్చేటప్పటికి, నోడల్ పాయింట్స్ అనేవి చెప్పానుగా యాంగులర్ మ్యాగ్నిఫికేషన్ యూనిటీ ఉంటుంది. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో, అంటే లెన్స్ కి బోత్ సైడ్స్ ఉన్న మీడియం కనుక ఒకటే అయితే ప్రిన్సిపల్ ప్లేన్స్ కోయిన్సైడ్ విత్ నోడల్ ప్లేన్స్. ఇప్పుడు ప్రిన్సిపల్ ప్లేన్స్ యొక్క డిస్టెన్స్ ని మనం ఆల్ఫా బీటాతో చూపించాం. నోడల్ ప్లేన్స్ అని కూడా ఉంటాయి కదా, నోడల్ ప్లేన్స్ యొక్క డిస్టెన్సెస్ ని గామా డెల్టాతో చూపిస్తారు. ఇప్పుడు చూడండి ఏం రాశాను ఇక్కడ నేను, గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీటా. అంటే రెండు ఏమవుతున్నాయి, ఈక్వల్ అవుతున్నాయి. సో ప్రిన్సిపల్ ప్లేన్స్ కోయిన్సైడ్ విత్ నోడల్ ప్లేన్స్. ఫార్ములా సేమ్ కదా, 1 - b/a c - 1/a. సో ఇక్కడ ఏం అడుగుతారంటే బేసిక్ గా హౌ మెనీ కార్డినల్ పాయింట్స్ డస్ ఏ లెన్స్ సిస్టమ్ హ్యాస్ అని అడుగుతారు. ఏంటంటే 6 అని చెప్పాలి. అవి ఏంటంటే ప్రిన్సిపల్ పాయింట్స్, ఫోకల్ పాయింట్స్ అండ్ నోడల్ పాయింట్స్. ఈచ్ 2 పాయింట్స్ ఉంటాయి, 3 × 2 6. ఓకే, మనకి మీడియం కనుక సేమ్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్, లెన్స్ కి ఆబ్జెక్ట్ సైడ్ ఇమేజ్ సైడ్ ఒకే మీడియం ఉన్నప్పుడు ది ప్రిన్సిపల్ ప్లేన్స్ కోయిన్సైడ్ విత్ నోడల్ ప్లేన్స్. ఓకే, వాటి డిస్టెన్సెస్ కి ఫార్ములాస్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ గాషియన్ ఎలిమెంట్స్ తెలియాలి, అలాగే ఫర్ థిక్ లెన్స్ ఎంత ఉంటుందో కూడా తెలియాలి. ఓకే, రామ్స్టన్ ఐపీస్, హైగెన్స్ ఐపీస్ అని మనం మైక్రోస్కోప్ లో వీటిలో వాడతాం కదా, అవి బేసిక్ ఐడియా ఉంటే మంచిదని పెట్టాను. ఇది రామ్స్టన్ ఐపీస్ అని దేన్ని అంటారంటే, ఐపీస్ అంటే తెలుసు కదా, మనం ఎక్కడైతే మన అబ్జర్వేషన్ ఉంటుందో, ఎటువైపు అయితే ఆ మైక్రోస్కోప్ మనం చూస్తామో దాన్ని ఐపీస్ అంటాం. అదర్ సైడ్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో రామ్స్టన్ ఐపీస్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ విత్ ఈక్వల్ ఫోకల్ లెంగ్త్. చూడండి, దీని ఫోకల్ లెంగ్త్ ఎఫ్, దీని ఫోకల్ లెంగ్త్ కూడా ఎఫ్ఏ. ఓకే, సెపరేషన్ ఎంత ఉంటుందంటే 2f/3. ఓకే, ఇందులో వీటికి ఫార్ములాస్ ఇచ్చేసాడు. ఆల్ఫా బీటా ప్రిన్సిపల్ ప్లేన్స్ యొక్క డిస్టెన్సెస్ ఏమో f/2 - f/2. ఫోకల్ పాయింట్స్, ఫోకల్ ప్లేన్స్ ఎంత ఉంటాయి అంటే -f/4 +f/4. క్యాపిటల్ ఎఫ్ అంటే రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ అండి. రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ అంటే రెండు ఫోకల్ లెంగ్త్ ఎఫ్స్ కదా, సో రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే 3f/4. ఓకే, అలాగే హైగెన్స్ ఐపీస్ అని ఇంకోటి ఉంటుంది, అది కూడా రెండు ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్, కాకపోతే ఫోకల్ లెంగ్త్స్ ఇక్కడ ఈక్వల్ గా ఉండవు. ఒకదానిది 3f అయితే రెండోది f. సెపరేషన్ ఎంత ఉంటుందంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 3f - f = 2f కదా, సో దిస్ ఇస్ కాల్డ్ హైగెన్స్ ఐపీస్. సో రెండు డిఫరెంట్ అండి. గౌతమ్ చెప్పమ్మా. డౌట్ అమ్మా, హ్యాండ్ రైజ్ చేసావు. చూడండి, సో రామ్స్టన్ ఐపీస్, హైగెన్స్ ఐపీస్ లో ఉన్న లెన్సెస్ యొక్క ఫోకల్ లెంగ్త్స్, వాటి సెపరేషన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో మ్యాట్రిక్స్ మెథడ్ అనేది అక్కడతో కంప్లీట్ అయిందన్నమాట. సో మ్యాట్రిక్స్ మెథడ్ అనేది ఏంటంటే యూజింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇన్ మ్యాట్రిసెస్, ఇమేజ్ ఫార్మేషన్ మనం లెన్స్ సిస్టంలో క్యాలిక్యులేట్ చేయగలం. ఓకేనా, యూజింగ్ ట్రాన్స్లేషన్ మ్యాట్రిక్స్, రిఫ్రాక్షన్ మ్యాట్రిక్స్ అండ్ ది కంబైన్డ్ ఎఫెక్ట్ ఆఫ్ దీస్ 2 మ్యాట్రిసెస్. ఓకే, కాకపోతే ఇది రే ఆప్టిక్స్ అని చెప్పాను కదా, రే ఆప్టిక్స్ లో మనం ఏమనుకుంటాం, లైట్ యొక్క వేవ్ లెంగ్త్ వెన్ కంపేర్డ్ టు ద సైజ్ ఆఫ్ ది లెన్సెస్ వీఆర్ డీలింగ్ విత్ నెగ్లిజిబుల్ కాబట్టి మనం లైట్ రేని రే అని పిలుస్తున్నాం. అప్పుడు ఇదంతా వ్యాలిడ్ అవుతుంది. ఫిజికల్ ఆప్టిక్స్కి వచ్చేటప్పుడు ఇదంతా అబ్సర్డ్ అయిపోతుందండి. ఓకే, సో నెక్స్ట్ కమింగ్స్ టు అబరేషన్స్. అబరేషన్ అనే పదానికి అర్థం ఏంటంటే దోషము, ఒక డిఫెక్ట్. ఫస్ట్ అబరేషన్ అంటే అర్థం చేసుకోవడం చాలా సింపుల్.
ఇప్పుడు ఆబ్జెక్ట్ లెన్సెస్ యొక్క డ్యూటీ ఏంటి? లెన్సెస్ ఏం చేయాలి? లెన్సెస్ దే ఫార్మ్ ఇమేజెస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అంతేగా. ఒక ఆబ్జెక్ట్ ని లెన్స్ ముందు పెడితే ఇట్ ఫార్మ్స్ అన్ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఒక లెన్స్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాను నేను. అదర్ సైడ్ ఏం ఫామ్ అవుద్ది? ఇమేజ్ ఫామ్ అవుద్ది, కాన్వెక్స్ అయితే. ఓకేనా? కాన్కేవ్ అయితే సేమ్ సైడ్ ఫామ్ అవ్వచ్చు. ఓకే. సో ఈ ఇమేజ్ ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా అలాగే ఉండాలి. అలా కాకుండా ఆబ్జెక్ట్ ఉన్నట్టు ఇమేజ్ ఉండదు. అంటే ఎలా? దాని ఉద్దేశం ఏంటంటే సైజులో కానీ షేప్లో కానీ తేడా, లేకపోతే ఒక్కోసారి కలర్లో కూడా తేడా ఉండొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ని గణేష్ని పెట్టారండి. ఆబ్జెక్ట్ని ఇమేజ్ కూడా గణేషే ఫామ్ అవ్వాలి, అంతే కదా. ఆబ్జెక్ట్ గణేష్ని పెడితే ఇమేజ్ వంశీది వచ్చింది అనుకో, అది దట్స్ అన్ అబరేషన్ కదా. సో ఆబ్జెక్ట్ ఉన్నట్టు ఇమేజ్ లేదనుకోండి, దట్స్ వాట్ వీ కాల్ అన్ అబరేషన్. అబరేషన్స్ బేసిక్ గా 2 రకాల వలన వస్తాయి. ఒకటి లెన్సెస్ వలన, లైట్ వలన చెప్తాను. అంతకంటే ముందు ఒక బేసిక్ ఫార్ములా చూడండి. అంటే అబరేషన్స్ అర్థం చేసుకోవడానికి మనకి ఇది అవసరం. 1 minute ఒకసారి ఎదురు వాడి ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు ఒక లైట్ రే వచ్చి ఇలా లెన్స్ మీద పడింది. పడినప్పుడు నేనేమవుతుందని చెప్పాను, ఒకవేళ లెన్స్ లేకపోతే లైట్ రే ఇలా ట్రావెల్ చేస్తుంది. బట్ డ్యూ టు ద లెన్స్ ఎల్, లైట్ రే గెట్స్ రిఫ్రాక్టెడ్, అంతేగా. రిఫ్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? బెండ్ అవుతుంది. సో ఇలా వెళ్ళాల్సిన లైట్ రే, డాటెడ్ లైన్స్ పాత్రలో వెళ్ళాల్సిన లైట్ రే ఇలా బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది. ఈ డీవియేట్ అయింది కదా లైట్ రే, స్ట్రైట్ లైన్ పాత్ నుంచి డీవియేట్ అయింది. ఆ డీవియేషన్ డెల్టా అనుకుంటే దానికి ఒక ఫార్ములా ఉంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు h/f. సో లైట్ రే ఒక లెన్స్ మీద పడినప్పుడు ద డీవియేషన్ ఇట్ సఫర్స్ ఈజ్ గివెన్ బై h/f. మరి హెచ్ అంటే ఏంటి? ఇక్కడ లైట్ రే ఎంత హైట్ లో లెన్స్ మీద పడింది, అది హెచ్. ఎఫ్ అంటే లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డీవియేషన్ సఫర్డ్ బై ఏ లైట్ రే ఈజ్ ప్రపోర్షనల్ టు ది హైట్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆ లైట్ రే లెన్స్ మీద ఎంత హైట్ లో పడుతుంది. హైట్ అంటే నా ఉద్దేశం యాక్సెస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది. ఓకేనా? సో అది డెల్టా ఈజ్ ఈక్వల్ టు h/f, గుర్తుపెట్టుకోండి. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూకి ఫార్ములా డిస్పర్షన్ లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రాక్టికల్ కూడా ఉంటుందిగా, డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ప్రిజం అని. మ్యూ ఈక్వల్స్ sin a + d/2 బై sin a/2. ఇక్కడ ఏ అనేది యాంగిల్ ఆఫ్ ప్రిజం, అది 60 degrees ఉంటుంది. మనం క్యాలిక్యులేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. డి అంటే యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. ఓకే, ఇది మనం ప్రాక్టికల్ చేసి కడతాం. ఓకేనా? డిస్పర్సివ్ పవర్ ఫార్ములా ఏంటి? μ2 - μ1 బై μ-1. ఓకే, అఫ్ కోర్స్ ఇవన్నీ నెక్స్ట్ వస్తాయిలేండి. ఇప్పుడు అబరేషన్స్ వద్దాం. అబరేషన్ అంటే చెప్పాను కదా, ఆబ్జెక్ట్ ఉన్నట్టు ఇమేజ్ ఉండదు. అబరేషన్స్ లైట్ వలన రావచ్చు, లేకపోతే లెన్స్ వలన రావచ్చు. లైట్ వలన వచ్చే అబరేషన్ ఎగ్జాంపుల్ ఏంటి? క్రోమాటిక్ అబరేషన్. లెన్స్ వలన చాలా అబరేషన్స్ రావచ్చు. ఈ అబరేషన్స్ ఏమంటారంటే మోనోక్రోమాటిక్ అబరేషన్స్. అంటే ఇందులో మనం వైట్ లైట్ వాడం, సింగిల్ కలర్, సింగిల్ వేవ్ లెంగ్త్ ఉన్న లైటే వాడతాం, సోడియం ల్యాంప్ లాగా. అయినప్పటికీ కూడా అబరేషన్స్ వస్తాయి. ఇవి లెన్స్ వలన వచ్చే అబరేషన్స్. ఇందులో మనం స్పెరికల్ అబరేషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్, తర్వాత కోమా, ఆస్టిగ్మాటిజం, డిస్టార్షన్, కర్వేచర్. ఇవన్నీ కూడా మోనోక్రోమాటిక్ ఆర్ లెన్స్ అబరేషన్స్ అరైజింగ్ డ్యూ టు లెన్స్, నాట్ లైట్. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ లైట్ వలన వచ్చే అబరేషన్ చూద్దాం. ఓకే, లైట్ వలన అబరేషన్స్ ఎందుకు వస్తాయి సార్? లైట్ ఏం పాపం చేసింది? లైట్ లో మంచి లైట్, చెడ్డ లైట్ ఉంటాయి అంటే ఉంటాయి. ఓకేనా? లైట్ సోర్సెస్ 2 టైప్స్ కదమ్మా, వైట్ లైట్, మోనోక్రోమాటిక్ లైట్. వైట్ లైట్ అంటే సన్ నుంచి వచ్చేది వైట్ లైట్ కదా. అందులో మీకు తెలుసు, ఒక ప్రిజం వైట్ లైట్ పాస్ చేస్తే అది 7 కలర్స్ కింద డిస్పర్షన్ జరుగుతుంది కదా.
సో వైట్ లైట్ హ్యాస్ 7 కలర్స్. సో అలాంటి వైట్ లైట్ వలన వచ్చే అబరేషన్ ని క్రోమాటిక్ అబరేషన్ అంటాం. ఇక్కడ క్రోమా అనే పదానికి అర్థం తెలుసుగా మీకు? క్రోమా అంటే అర్థం క్రోమా. క్రోమా క్రోమా మీన్స్ కలర్. సో ఈ అబరేషన్ దేని వలన వస్తుంది? మనం తీసుకున్న లైట్ లో ఉన్న డిఫరెంట్ కలర్స్ వలన ఈ అబరేషన్ వస్తుంది. సో ఇది లైట్ వలన వచ్చే అబరేషన్, లెన్స్ కి దీంతో సంబంధం లేదు. ఓకేనా? మనం గనక వైట్ లైట్ తీసుకుంటే వైట్ లైట్ లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ కలర్స్ వలన ఈ అబరేషన్ వస్తుంది. ఓకే, సో క్రోమాటిక్ అబరేషన్ సంబంధించి కీ పాయింట్ ఏంటంటే ఇక్కడ అసలు ఏమవుతుందంటే ఇది ఒక లెన్స్ అండి, యాక్సెస్. మనకి ఏమవుతుందండి ఇక్కడ, నేను ఒక లైట్ రే తీసుకున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ రే తీసుకుందాం. రెడ్ కలర్ లైట్ రే ఇలా పడింది లెన్స్ మీద. ఓకే, పడింది. అఫ్ కోర్స్ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ చెప్పక్కర్లేదుగా, స్ట్రైట్ లైన్ లో వెళ్లకుండా రిఫ్రాక్ట్ అయ్యి ఇలా బెండ్ అయింది, ఇక్కడ ఫోకస్ అయింది. ఇది రెడ్ కలర్ లైట్ రే కాబట్టి దీన్ని ఎఫ్ఆర్ అంటాను నేను. అంటే రెడ్ కలర్ లైట్ రేస్ ఎక్కడైతే ఫోకస్ అయినాయో అది రెడ్ యొక్క ఫోకల్ లెంగ్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కలర్ తీసుకోండి, బ్లూ కలర్ తీసుకున్నా. అది కూడా ఇంచుమించు సేమ్ హైట్ లో పడింది లెన్స్ మీద. కానీ ఏమవుతుందంటే బ్లూ కలర్ లైట్ రే ఎక్కువ బెండ్ అవుద్ది. ఎక్కువ బెండ్ అయ్యి అంటే డీవియేషన్ ఎక్కువ ఉంటుంది, దానికి ఎక్కువ బెండ్ అయ్యి లెన్స్ కి దగ్గరగా ఫోకస్ అవుతుంది. సో ఇక్కడ ఇప్పుడు మీకు మధ్యస్థంగా తీసుకుంటే చాలా కలర్స్ ఉంటాయి కదమ్మా. నేను ఓన్లీ బ్లూ కలర్, రెడ్ కలర్ వేసాను. బ్లూకి రెడ్ కి మధ్యలో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ చాలా కలర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమవుతుంది ప్రాబ్లం, మనం తీసుకున్న లైట్ వైట్ లైట్ కాబట్టి అందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత అన్ని కలర్స్ ఒక చోట ఫోకస్ అవ్వట్లేదు. రెడ్ రేస్ అన్ని కూడా ఒక చోట ఫోకస్ అయితే బ్లూ కలర్ అన్ని ఇంకో చోట, గ్రీన్ ఇంకో చోట, ఎల్లో ఒక చోట. అంటే ఇమేజ్ ఏమైంది, బ్లర్డ్ గా ఫామ్ అవుతుంది. బ్లర్డ్ అంటే మసగ్గా, అంటే ఫాల్స్ కలర్స్ వస్తాయి ఇమేజెస్ లో. మీకు కొన్ని ఈ క్లాస్ అయిన తర్వాత క్రోమాటిక్ అబరేషన్ ఉన్న ఇమేజెస్ కి మీకు కొన్ని గ్రూప్ లో పెడతాను చూడండి. ఒక ఇమేజ్ కనుక క్రోమాటిక్ అబరేషన్ ఉంటే అది ఇమేజ్ ఎలా ఫామ్ అవుద్దో మీకు ఇమేజెస్ పెడతాను. ఓకే, సో క్రోమాటిక్ అబరేషన్ లో ఏమవుతుందంటే మనం వైట్ లైట్ తీసుకుంటే కనుక ఇమేజ్ ఏమవుతుంది, కలర్డ్ గా ఫామ్ అవుతుంది, తర్వాత బ్లర్డ్ గా ఫామ్ అవుతుంది. మామూలుగా ఐడియల్ కేసులో ఏమవ్వాలి చెప్పండి, ఒక లెన్స్ మీద లైట్ రేస్ పడితే, ఒక లెన్స్ మీద లైట్ రేస్ పడితే అన్ని రేసు, అవి రెడ్ అయినా, గ్రీన్ అయినా, బ్లూ అయినా, ఏ కలర్ అయినా అన్ని మళ్ళీ ఒకే చోట ఫోకస్ అవ్వాలి. ఓకేనా? అన్ని ఒకే చోట ఫోకస్ అయితే అప్పుడు ఇమేజ్ మీకు పర్ఫెక్ట్ ఫోకస్ లో ఉందంటాం. కానీ ఇక్కడ క్రోమాటిక్ అబరేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఫోకస్ అవుతున్నాయి. అంటే ఫోకల్ లెంగ్త్ అన్ని కలర్స్ కి ఒకలా లేదు. ఫోకల్ లెంగ్త్ ఈజ్ నాట్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు దేనికి ఫోకల్ లెంగ్త్ ఎక్కువ ఉందో చెప్పండి ఇమేజ్ చూసి. ఫోకల్ రెడ్ కి ఎక్కువ ఉందిగా, అంటే రెడ్ అనేది దూరంగా ఫోకస్ అయింది లెన్స్ కి, వైలెట్ ఏమో దగ్గరగా ఫోకస్ అయింది, వైలెట్ కానీ బ్లూ కానీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇలాగా డిఫరెంట్ కలర్స్ కి ఫోకల్ లెంగ్త్ డిఫరెంట్ గా ఎందుకు ఉందంటే దానికి కాజ్ ఏంటంటే ఇక్కడ రాశాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కలర్ ని బట్టి మారిపోద్ది. అన్ని కలర్స్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఒకటా ఉండదు. ఓకే, మామూలుగా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఎంత, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఎంత అని మాట్లాడుకుంటాం. అసలు అంటే ఆ సెంటెన్స్ తప్పు అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అనేది కాన్స్టెంట్ కాదు, ఇట్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కలర్స్. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి మాట్లాడుకుంటే ఒక ఫార్ములా ఉంది చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూకిను కలర్ ఆఫ్ ద లైట్ కి మధ్య రిలేషన్ ఇది. మ్యూ ఈక్వల్స్ A + B / λ². ఇందులో మీకు తెలుసు కదా, విబ్జార్ కదమ్మా. నేను ఇక్కడ ఎరేజ్ చేస్తాను ఒకసారి.
విబ్జార్ కదమ్మా, విబ్జార్. అన్ని కలర్స్ రాస్తే టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ది వైలెట్ రాశాను, లాస్ట్ది రెడ్ రాశాను, మధ్యలో అన్నీ కూడా ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఓకేనా? వేవ్ లెంగ్త్ చెప్పండి, దేనికి ఎక్కువ ఉంటుంది, దేనికి తక్కువ ఉంటుంది? రెడ్ కే ఎక్కువ సార్ వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ ఏమవుద్దంటే ఈ ఆర్డర్ లో పెరుగుదమ్మా. సో వేవ్ లెంగ్త్ హైయెస్ట్ ఉన్న కలరు రెడ్, లీస్ట్ ఉన్న కలరు వైలెట్. ఓకే, ఇక్కడ ఒక ఫార్ములా రాశాను కదా నేను, మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. మ్యూ ఈక్వల్స్ ఏ ప్లస్ బి బై లాండా స్క్వేర్. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది వేవ్ లెంగ్త్ కి ఎలా ఉంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనలా, డైరెక్ట్లీ ప్రపోర్షనలా? ఇన్వర్స్లీ సార్. సో ఇప్పుడు మీరు ఈ ఫార్ములాని బట్టి నాకు చెప్పండి, ఏ కలర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హైయెస్ట్ ఉంటుంది? వైలెట్ సార్. అంతే కదా, వైలెట్ కి వేవ్ లెంగ్త్ తక్కువ కాబట్టి వేవ్ లెంగ్త్ తక్కువ ఉన్న కలర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. సో మ్యూ వి ఈజ్ గ్రేటర్ దెన్ మ్యూ ఆర్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు బెండింగ్ కూడా ఎక్కువ ఉంటుందని చెప్పాను, గుర్తుందా? అంటే లైట్ రే స్ట్రైట్ గా వెళ్లకుండా రిఫ్రాక్ట్ అవుతుంది అంటే బెండ్ అవుతుందనే కదా అర్థం. ఆ బెండింగ్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీదగా డిపెండ్ అయ్యేది. హయ్యర్ ఇస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, హయ్యర్ విల్ బి ద బెండింగ్. సో వైలెట్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి, నేను పైన డయాగ్రామ్ లో చూపించాను కదా ఇందాక, వైలెట్ రేస్ ఎక్కువగా బెండ్ అవుతాయి. ఎక్కువగా బెండ్ అయినప్పుడు దగ్గరగా ఫోకస్ అవుతాయి, సింపుల్. రెడ్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ కాబట్టి బెండింగ్ తక్కువ ఉంటుంది, సో దూరంగా ఫోకస్ అవుతాయి. అంటే ఇక్కడ రీజన్ అర్థమైంది కదా. ఫోకల్ లెంగ్త్ డిఫరెంట్ కలర్స్ కి డిఫరెంట్ గా ఉండడానికి రూట్ కాజ్ ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కలర్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడైతే మారుద్దో డీవియేషన్ మారుతుంది, డీవియేషన్ ఎప్పుడైతే మారుద్దో ఫోకల్ లెంగ్త్ మారుద్ది. ఓకేనా? సో సింపుల్. ఇక్కడ నేను ఏమన్నా చూస్తారా, లాండా ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ లాండా వి కాబట్టి మ్యూ వి గ్రేటర్ దెన్ మ్యూ ఆర్. సో ఫోకల్ లెంగ్త్ ఫర్ రెడ్ కలర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫోకల్ లెంగ్త్ ఫర్ వైలెట్ కలర్. సో ఫోకల్ లెంగ్త్ అనేది కాన్స్టెంట్ కాదు కదా, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంటుందంటే ఒమేగా ఎఫ్. ఇక్కడ ఒమేగా అనేది డిస్పర్సివ్ పవర్ అమ్మా. ఓకే, నెక్స్ట్ విఆర్ మైనస్ వివి అంటే ఏం లేదు, మనం గనక ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి. అదే ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీలో కాకుండా దగ్గరగా ఉన్నప్పుడు విఆర్ మైనస్ వివి, రెండు ఒకటే, యాక్చువల్ గా మీనింగ్ ఒకటే. వి స్క్వేర్ ఒమేగా బై ఎఫ్, ఇది ఫార్ములా. అంటే ఇది ఇప్పుడు నేను రాసిన ఎఫ్ఆర్ మైనస్ ఎఫ్వి కానీ విఆర్ మైనస్ వివి కానీ క్రోమాటిక్ అబరేషన్ కి ఒక కొలబద్ద, అది ఎంత ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా, అంటే ఎక్స్ప్రెషన్ ఫర్ క్రోమాటిక్ అబరేషన్ అన్నమాట. ఓకేనా? సో మరి క్రోమాటిక్ అబరేషన్ కనుక ఉంటే ఇమేజెస్ ఎలా ఉంటాయి? బ్లర్డ్ గా ఉంటాయి, కలర్డ్ గా ఫామ్ అవుతాయి, ఫాల్స్ కలర్స్ వస్తాయి ఇమేజ్ లో. ఓకే, అంటే ఇప్పుడు మనం, అంటే ఇది సరదాగా చెప్తున్నాను, మనం ఏం చేస్తున్నాం అంటే ఫాల్స్ కలరే కావాలి మనకి ఇమేజెస్ లో. ఇప్పుడు మంచి ఫోటోగ్రాఫర్ అని ఎవరు అనిపించుకుంటారు? మనం ఎలా ఉన్నా సరే ఇమేజెస్ పర్ఫెక్ట్ గా, ఓకేనా, చాలా అందంగా మనం పడ్డాం అనుకోండి, అది మంచి ఫోటోగ్రఫీ. కానీ ఫిజిక్స్ లో అది కాదు. ఫిజిక్స్ లో ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ అలాగే ఉండాలి, అలా ఉంటేనే అది అబరేషన్ ఫ్రీ, లేకపోతే అది అబరేషన్ కింద లెక్క. ఓకేనా? ఇప్పుడు ఇదివరకు ఉన్న సిఆర్టీ టీవీస్ మీద ఎల్సిడి బెటర్, ఎల్సిడి మీద ఎల్ఈడి బెటర్. ఎందుకు బెటర్ అంటే ట్రూ కలర్ చూపిస్తాయి, అది యాక్చువల్ గా ఉన్న కలర్ నే చూపిస్తాయి మనకి డిస్ప్లేలో, ఫాల్స్ కలర్స్ రావు. ఓకేనా? సో క్రోమాటిక్ అబరేషన్ దేని వల్ల వస్తుంది అనమాట, అర్థమైంది కదా. మనం తీసుకున్న లైట్ కనుక వైట్ లైట్ అయితే అందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి, పైగా మన దురదృష్టం ఏంటి, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది అన్ని కలర్స్ కి ఈక్వల్ గా ఉండదు. ఏ కలర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ చెప్పండి? వైలెట్. మీరు అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలమ్మా. ఏ కలర్ కి మీరు వేవ్ లెంగ్త్ ఏ కలర్ కి ఎక్కువ ఏ కలర్ కి తక్కువ అనేది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే
దాన్ని బట్టి మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చెప్పొచ్చు, ఫోకల్ లెంగ్త్ చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. ఓకేనా? సో వేవ్ లెంగ్త్ రెడ్ కి ఎక్కువ, వైలెట్ కి తక్కువ. అదొకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇప్పుడు వేవ్ లెంగ్త్ మారితే ఫార్ములా చెప్పానుగా, మ్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/λ² అని చెప్పాను. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో రెడ్ కి వేవ్ లెంగ్త్ ఎక్కువ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ, మ్యూవి గ్రేటర్ దెన్ మ్యూఆర్. ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీరు లెన్స్ మేకర్స్ ఫార్ములా ఒకసారి చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. చూడండి లెన్స్ మేకర్స్ ఫార్ములా. లెన్స్ మేకర్స్ ఫార్ములా ఏంటి? ఇది కదా, 1/f is equal to mu minus 1 into 1/r. ఇప్పుడు మీరు ఇందులో చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఫోకల్ లెంగ్త్ ఎలా ఉంటుంది? ఆ ఫార్ములా చూసి చెప్పేయచ్చు. ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదమ్మా, లెన్స్ మేకర్ ఫార్ములాలో చూస్తే తెలిసిపోతుంది కదా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న వైలెట్ కలర్ కి ఫోకల్ లెంగ్త్ తక్కువ. సో ఎఫ్వి లెస్ దెన్ ఎఫ్ఆర్. ఓకే, సో ఇప్పుడు మనం క్రోమాటిక్ అబరేషన్ ని గురించి వస్తే, నెక్స్ట్ మరి క్రోమాటిక్ అబరేషన్ ని ఎలా ఎలిమినేట్ చేయాలి? మినిమైజేషన్, కనీసం ఎలిమినేట్ చేయకపోయినా మినిమైజ్ ఎలా చేస్తామంటే, మనం ఒక టెక్నిక్ ఉంది. ఏంటి ఆ టెక్నిక్ అంటే, మనకి కాన్వెక్స్ లెన్స్ ఎలా బిహేవ్ చేస్తుందో కాన్కేవ్ లెన్స్ దానికి క్వైట్ ఆపోజిట్ గా బిహేవ్ చేస్తుంది. కాన్వెక్స్ లెన్స్ కి ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ అనుకోండి, కాన్కేవ్ లెన్స్ కి నెగిటివ్. కాన్వెక్స్ లెన్స్ ఒక రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తే కాన్కేవ్ లెన్స్ ఒక వర్చువల్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది. సో రెండు ఎలా ఉంటాయి అంటే కాంప్లిమెంటరీగా ఉంటాయి కదా, ఆపోజిట్ గా ఉంటాయి వాటి బిహేవియర్స్. దీన్ని మనం వాడదాం. మనం ఏం చేద్దామంటే, కాన్వెక్స్ లెన్స్ ని కాన్కేవ్ లెన్స్ ని కంబైన్ చేసి ఒక డబ్లెట్ ఫామ్ చేద్దాం. డబ్లెట్ అంటే రెండు కదా, రెండు లెన్సెస్. అలాంటి లెన్స్ కి, అలాంటి డబ్లెట్ కి క్రోమాటిక్ అబరేషన్ ఉండదు. ఎందుకని? సింపుల్ లాజిక్. కాన్వెక్స్ లెన్స్ కి క్రోమాటిక్ అబరేషన్ పాజిటివ్ అనుకోండి, కాన్కేవ్ లెన్స్ కి అది నెగిటివ్. సో +2 -2 కలిపితే 0 కదా. సో అక్రోమాటిక్ డబ్లెట్ అంటే అదే. సో చూడండి, అక్రోమాటిక్ డబ్లెట్ అంటే ఏం లేదమ్మా, కాంబినేషన్ ఆఫ్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్సెస్. అంటే ఆ లెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఊరిని గీస్తాను మీకు ఐడియా కోసం. ఇది కాన్వెక్స్ లెన్స్ కదా, ఇది కాన్కేవ్ లెన్స్. ఓకేనా? సో దీనికి డాట్స్ పెట్టామనుకోండి, దీనికి ఏదో వేరే ప్యాటర్న్ పెడదాం. ఓకేనా? సో దిస్ ఈస్ కాల్డ్ అక్రోమాటిక్ doublet. A convex lens and a concave lens join together to form a doublet, and this achromatic doublet will not exhibit chromatic aberration. Okay, కాకపోతే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, అది సాటిస్ఫై చేస్తేనే అది అక్రోమాటిక్ డబ్లెట్ లా పనిచేస్తుంది, అంటే క్రోమాటిక్ అబరేషన్ లేకుండా ఉంటుంది. ఏంటి ఆ కండిషన్? ఏంటంటే f1/f2. f1 f2 ఏంటి? ఈ రెండింటి యొక్క ఫోకల్ లెన్స్. ఇది f1 అనుకుంటే ఇది f2 అనుకోండి. అలాగే డిస్పర్సివ్ పవర్స్ అని చెప్పాను కదా, దీని డిస్పర్సివ్ పవర్ ω1, దీని డిస్పర్సివ్ పవర్ ω2. అక్రోమాటిక్ డబ్లెట్ లా ఇది యాక్ట్ చేయాలి అంటే రేషియో ఆఫ్ ఫోకల్ లెంగ్స్ దేనికి ఈక్వల్ ఉండాలి? రేషియో ఆఫ్ డిస్పర్సివ్ పవర్స్ కి ఈక్వల్ గా ఉండాలి. అంటే f1/f2 ఈజ్ ఈక్వల్ టు ω1/ω2. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందో చెప్పండి ఎవరన్నా. మైనస్ ఎందుకు వచ్చిందండి? సింపుల్. ఇక్కడ మనం డబ్లెట్ ఎలా ఫామ్ చేసాం? రెండు కాన్వెక్స్ లెన్సెస్ తో లేకపోతే రెండు కాన్కేవ్ లెన్సెస్ తో ఫామ్ చేయలేదు కదమ్మా. ఒకటి కాన్వెక్స్ తీసుకుంటే ఇంకోటి కాన్కేవ్ తీసుకుంటున్నాం, అంటే ఒకటి పాజిటివ్ అయితే ఇంకోటి నెగిటివ్ కదా. సో అందుకే రెండు వేరు వేరు ఆపోజిట్ తీసుకోవాలన్న దానికి మైనస్ వచ్చింది అక్కడ. ఓకే, సో f1/f2 ఈజ్ ఈక్వల్ టు -ω1/ω2. ఓకే, మరి రెండో కేసు ఏంటంటే, ఈసారి మనం ఇలా కాకుండా, అంటే డబ్లెట్ లా కాకుండా ఇంకో టెక్నిక్ వాడదాం. ఏంటో టెక్నిక్ అంటే, ఈసారి మనం రెండు కాన్వెక్స్ లెన్సెస్ తీసుకుంటాం. అంటే ఇది ఒక కాన్వెక్స్ లెన్స్, ఇది ఇంకో కాన్వెక్స్ లెన్స్. అఫ్ కోర్స్ ఇది యాక్సెస్, ఒకటి f1 ఇంకోటి f2.
సెపరేటెడ్ బై డిస్టెన్స్ కదా, ఇందాకట్లాగా మనకి రెండు జాయిన్ చేయబడలేదు. సో ఈ రెండిటి లెన్సెస్ మధ్య డిస్టెన్స్ ని ఎక్స్ అనుకోండి. ఇలాంటి రెండు లెన్సెస్, రెండు కాన్వెక్స్ లెన్సెస్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ ఎక్స్, ఇది గనక క్రోమాటిక్ అబరేషన్ లేకుండా ఉండాలి అంటే ఈ రెండు లెన్సెస్ మధ్య సెపరేషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఉండాలంటే సింపుల్, f1 ప్లస్ f2/2 ఉండాలమ్మా. అంటే ఆ రెండు లెన్సెస్ యొక్క ఫోకల్ లెంగ్త్ యొక్క యావరేజ్ ఎంత ఉంటుందో అంత డిస్టెన్స్ లో రెండు లెన్సెస్ ని పెట్టాలి. నేను ఒక సింపుల్ ప్రాబ్లం అడుగుతాను, చెప్పండి. రెండు లెన్సెస్ ఉన్నాయి, ఒకదాని ఫోకల్ లెంగ్త్ 30 సెంటీమీటర్స్, రెండో దాని ఫోకల్ లెంగ్త్ ఏమో 45 సెంటీమీటర్స్ అనుకోండి. ఈ లెన్సెస్ ని క్రోమాటిక్ అబరేషన్ లేకుండా ఉంచాలి అంటే ఎంత డిస్టెన్స్ లో పెట్టాలి? ఇప్పుడే చెప్పాను కదా, f1 ప్లస్ f2/2 అని యావరేజ్ 37.5 అంతే, 37.5. వెరీ గుడ్. 37.5 sir. ఓకే, 37.5 కరెక్టే, 37.5. ఓకే, సో రెండు లెన్సెస్ ని వాటి యొక్క యావరేజ్ వాల్యూ, ఫోకల్ లెంగ్త్ యొక్క యావరేజ్ వాల్యూకి సరిసమానమైన డిస్టెన్స్ లో ఉంచితే అలాంటి లెన్సెస్ కి క్రోమాటిక్ అబరేషన్ ఉండదు. ఓకేనా? ఇక మరి ఇంకో ఫార్ములా రాశారు, అదేంటి సార్ అంటే, ఇప్పుడు చూడండి ఇంకోటి రాశాను, f1 ప్లస్ f2/2 కాక ఇది రాశాను. ఇప్పుడు ఈ ఫార్ములా దీని నుంచే వచ్చింది. యాక్చువల్ గా ఎలా వచ్చిందంటే, ఇక్కడ ω1 ω2 అనేవి ఏంటి, డిస్పర్సివ్ పవర్స్ కదా. డిస్పర్సివ్ పవర్స్ వేటి ప్రాపర్టీ? లెన్స్ యొక్క ప్రాపర్టీ. అది మనం గనక రెండు లెన్సెస్ ని f1 f2 రెండు లెన్సెస్ ని కూడా ఒకే మెటీరియల్ తో చేసాం అనుకోండి, మెటీరియల్ మారినప్పుడు డిస్పర్సివ్ పవర్ ఒకటే కదా. సో ω1 ఇజ్ ఈక్వల్ టు ω2 అవుతుంది. అప్పుడు ఇవి క్యాన్సిల్ అయిపోయి f1 ప్లస్ f2/2 వస్తుంది. ఇన్ కేస్ మనం తీసుకున్న లెన్సెస్ అనేవి రెండు వేరు వేరు మెటీరియల్స్ తో చేస్తే, ఒకటి క్రౌన్ గ్లాసు ఇంకోటి ఫ్లింట్ గ్లాసు అలా చేసాం అనుకోండి, అప్పుడు మనం f1 ప్లస్ f2/2 వాడకూడదు. ఏ ఫార్ములా వాడాలి? ω1 f2 ప్లస్ ω2 f1 బై ω1 ప్లస్ ω2. కానీ అది ఆల్మోస్ట్ థియరిటికల్ గా ఫార్ములా తప్ప ప్రాక్టికల్ గా మనం ప్రాబ్లమ్స్ లో కూడా వాడేది సేమ్. జనరల్ గా లెన్సెస్ వాడేటప్పుడు ఒకే మెటీరియల్ లెన్సెస్ వాడతారు, అంతేగాని ఒక మెటీరియల్ ఇంకో మెటీరియల్ వాడరు. ఓకేనమ్మా? సో యావరేజ్ డిస్టెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. యావరేజ్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ అనే డిస్టెన్స్ లో పెడితే క్రోమాటిక్ అబరేషన్ ఉండదు. ఓకే, స్పెరికల్ అబరేషన్ అంటే ఏంటో చెప్పి బేసిక్ చెప్పి స్టాప్ చేస్తాను. ఇప్పుడు మనకి నేర్చుకున్న అబరేషన్ క్రోమాటిక్ అబరేషన్. క్రోమా మీన్స్ కలర్ కదా. సో కలర్స్ వలన వచ్చిన అబరేషన్ ఇది, అదేది లైట్ వలన వచ్చింది. లెన్సెస్ వలన అబరేషన్స్ ఎక్కువ వస్తాయి కదా. అందులో ఫస్ట్ అబరేషన్ ఏంటి? స్పెరికల్ అబరేషన్. స్పెరికల్ అబరేషన్ ఈజ్ డ్యూ టు లెన్స్, అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దోష్ ఎవరంటే లెన్స్. మనం లైట్ ని తప్పపట్టకూడదు, ఇక్కడ లెన్స్ ని తప్పట్టాలి. ఎందుకంటే మనం ఈ అబరేషన్ ఇంకో పేరు ఉంది, మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అంటారు వీటిని. మోనోక్రోమాటిక్ అంటే మోనో అంటే సింగిల్, క్రోమా అంటే కలర్. అంటే ఇక్కడ మనం తీసుకునేది వైట్ లైట్ కాదు, సోడియం ల్యాంప్ లాగా ఏదో ఒక కలర్ ఉన్న లైటే తీసుకుంటాం, ఫిల్టర్స్ వాడతాం. ఓకేనా? మోనోక్రోమాటిక్ లైట్ వాడినప్పుడు ఒక కలరే వస్తుందిగా బయటికి. ఒక కలరే వచ్చినప్పుడు సేమ్ కలర్ ఉన్నప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కాన్స్టెంట్ కదా. సో ఫోకల్ లెంగ్త్ కూడా కాన్స్టెంట్ గా ఉండి అన్ని ఒకే చోట ఫోకస్ అవ్వాలి. ఇమేజ్ ఎలా ఉండాలి? షార్ప్ గా ఫోకస్డ్ గా ఉండాలి, అలా ఉండదు. ఓకేనా? అసలు మనకి క్రోమాటిక్ అబరేషన్ రావడానికి సోర్స్ ఏంటి? మనం తీసుకున్న లైట్ లో డిఫరెంట్ కలర్స్ ఉండడమే కదా. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదుగా, మనం తీసుకున్నది మోనోక్రోమాటిక్ లైట్, అయినా అబరేషన్స్ వస్తున్నాయి. అంటే అవి లైట్ వల్ల వచ్చిన అబరేషన్స్ కాదు, లెన్స్ వల్ల వచ్చే అబరేషన్స్. ఓకేనా? ఈ అబరేషన్ యాక్చువల్ గా చాలా పాపులర్ అబరేషన్ అండి. ఎందుకో చెప్పనా? మనందరికీ తెలుసు, ఆస్ట్రానమీలో మనం చూస్తున్న, ఇప్పుడు నా సిస్టమ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నా సిస్టమ్ లో స్క్రీన్ సేవర్ మన మిల్కీ వే గెలాక్సీ పెట్టుకుంటాను నేను. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆస్ట్రానమీ ఇమేజెస్ మీరు నెట్ లో కొడితే హెచ్డి ఇమేజెస్ అని చాలా వండర్ఫుల్ ఇమేజెస్ వస్తుంది. నెబ్యులా ఫొటోస్, బ్లాక్ హోల్స్ సంథింగ్ ఇలా ఉంటాయి కదా. ఆ ఇమేజెస్ అన్ని మనకి ఎవరు పంపారు అంటే, ఆస్ట్రానమీలో మనకు బేసిక్స్ రావడానికి కారణం ఎవరు? మన ఫ్రెండ్ హబుల్ టెలిస్కోప్. స్పేస్ టెలిస్కోప్ కదా అది, స్పేస్ లో ఉంది. స్పేస్ లో మొత్తం యూనివర్స్ యొక్క ఫొటోస్ అన్నిటిని తీసి మనకు పంపిస్తుంటది. అది పంపించేది బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అన్నా మనం వాటికి కలర్ ఆపాదించుకొని మనం
వాటిని అనలైజ్ చేస్తాం. ఓకేనా? హబుల్ టెలిస్కోప్ లాంచ్ చేసినప్పుడు ఏమైందంటే అందులో వాడే మిర్రర్స్ కి స్పెరికల్ అబరేషన్ వచ్చింది. సో ఏమైందంటే అది ఇమేజెస్ ని పంపి మనకి వెనక్కి వచ్చిన తర్వాత వాటిని అనలైజ్ చేస్తున్నప్పుడు ఇమేజెస్ అన్ని కూడా బ్లర్డ్ గా ఫామ్ అయింది, క్లారిటీగా లేవు ఇమేజెస్. అదేంటి అన్ని కోట్లు ఖర్చు పెట్టి స్పేస్ టెలిస్కోప్ లాంచ్ చేసాం, అది పంపే ఇమేజెస్ బ్లర్డ్ గా వస్తే ఎలాగా అంటే సైంటిస్టులు చాలా వరి అయ్యారు. ఇంతకు రీజన్ ఏంటో కనుక్కుంటే ఆ టెలిస్కోప్ లో ఉన్న మిర్రర్స్ కి స్పెరికల్ అబరేషన్ వచ్చింది. ఓకేనా? సో ఏం చేశారు ఇప్పుడు? స్పెరికల్ అబరేషన్ ఉన్నప్పుడు మనం చూసారా, కాన్వెక్స్ ని కాన్కేవ్ ని కంబైన్ చేస్తే క్రోమాటిక్ అబరేషన్ పోయింది. అలాగే రెండు కాన్వెక్స్ లెన్సెస్ ని కొంత డిస్టెన్స్ లో పెడితే క్రోమాటిక్ అబరేషన్ లేదు. అలా కరెక్షన్ ఉంటుంది కదా. సో మళ్ళీ ఒక మిషన్ లాంచ్ చేసి మళ్ళీ సైంటిస్టులు పైకి వెళ్ళి ఆ హబుల్ టెలిస్కోప్ మీద ఒక మిషన్ చేశారు. ఏం చేశారంటే ఒక కరెక్టివ్ మిర్రర్ ని పెట్టారు. కరెక్టివ్ మిర్రర్ ఎప్పుడైతే పెట్టారో అబరేషన్ పోయింది, స్పెరికల్ అబరేషన్ పోయింది. స్పెరికల్ అబరేషన్ పోయిన తర్వాత అది పంపించిన ఇమేజెస్ ఎక్స్ట్రాడినరీ క్లారిటీతో వచ్చినాయండి. అందుకే ఈ స్పెరికల్ అబరేషన్ చాలా పాపులర్. ఇది ఎందుకు వస్తుందంటే పేరు ఉంది, స్పెరికల్. స్పెరికల్ అంటే ఎవరు స్పెరికల్ గా ఉంటారు చెప్పండి? స్పెరికల్ గా ఉండేది ఎవరు? ప్లానెట్ సార్. కాదమ్మా, ఇక్కడ మన లెసన్ కాంటెక్స్ట్ లో స్పెరికల్ గా ఉండేది ఎవరు? కాన్వెక్స్. కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్సే కాదు, కాన్కేవ్ అయినా కాన్వెక్స్ అయినా ఏవైనా కర్వ్డ్ గా ఉంటాయి కదా. మనం కర్వేచర్ ఎలా కట్టాం గుర్తుంది కదా. ఒక లెన్స్ యొక్క సర్ఫేస్ తో ఒక స్పియర్ ఫామ్ చేస్తే దాని యొక్క రేడియస్సే కదా మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాం. అంటే లెన్సెస్ ఆర్ బేసికల్లీ స్పెరికల్ ఇన్ షేప్. ఆ స్పియర్ లో చిన్న పార్టే మనం తీసుకున్న లెన్స్ సర్ఫేస్, అంతే కదా. సో లెన్సెస్ స్పెరికల్ గా ఉంటాయి కాబట్టి ఆ స్పెరికల్ నేచర్ వల్ల వచ్చే అబరేషన్ ఇది. ఇది భలే బాగుంది సార్. అసలు స్పెరికల్ గా ఉండక లెన్సెస్ ఏమైనా ఫ్లాట్ గా ఉంటాయా సార్? అలా ఉంటే అసలు లైట్ ఎందుకు బెండ్ అవుతుంది? మీరు చూడండి, ఇక్కడ పాయింట్ ఏంటంటే లెన్సెస్ ఇలాగా స్పెరికల్ గా ఉండబట్టే కదా లైట్ రేస్ వచ్చి పడినప్పుడు అవి స్ట్రైట్ గా వెళ్లకుండా అవి బెండ్ అయ్యి అంటే రిఫ్రాక్ట్ అయ్యి ఇమేజ్ ని ఫామ్ చేస్తున్నాయి. ఇవి ఇలా స్పెరికల్ గా లేకపోతే అసలు బెండింగ్ ఎక్కడ వస్తుంది? రాదు, బెండింగ్ రాదు. సో ఇక్కడ లెన్సెస్ అనేవి లైట్ ని రిఫ్రాక్ట్ చేస్తాయి కదా, వాటి బలం అంతా ఎందులో ఉంది? దే బెండ్ లైట్, దే రిఫ్రాక్ట్ లైట్. సో ఆ రిఫ్రాక్షన్ ప్రాపర్టీ వాటికి ఎందువల్ల వస్తుంది? ఈ స్పెరికల్ నేచర్ వల్లనే వస్తుంది. ఇప్పుడు దాన్నే తప్పడుతున్నాం మనం. ఓకేనా? అంటే ఏదైతే దాని బలమో అదే దాని బలహీనత. ఓకేనా? సో లెన్స్ యొక్క స్పెరికల్ సర్ఫేస్ వలన వచ్చే అబరేషన్ ని స్పెరికల్ అబరేషన్ అంటారు. మరి ఎందుకు వస్తుంది సార్ ఈ అబరేషన్ అంటే? ప్రాబ్లం ఎక్కడ ఉందంటే చూడండి, ఇది అర్థం చేసుకోవడం చాలా ఈజీ అమ్మా. క్రోమాటిక్ అబరేషన్ అంత డెప్త్ ఉన్న కాన్సెప్ట్ ఏం కాదు, నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఒక లెన్స్ తీసుకోండి, ఓకేనా. దీని మీద నేను 2 రకాల లైట్ రేస్ వేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక లైట్ రే, ఓకేనా. ఇంకో కలర్తో ఇంకో లైట్ రే వేస్తాను. ఓకేనా. ఇది 2 అమ్మా, ఇందాక వేసింది 1. ఓకేనా. ఇప్పుడు ఏమవుద్దంటే విచిత్రంగా 1 అనే లైట్ రే లెన్స్ నుంచి చాలా దూరంగా అంటే యాక్సెస్ నుంచి దూరంగా ఎక్కువ హైట్ లో పడింది కదా, దీనికి హైట్ ఎక్కువ. ఇలాంటి లైట్ రేస్ ని మార్జినల్ రేస్ అంటారమ్మా. మార్జినల్, పేర్లో ఉంది కదా మార్జినల్ అంటే మార్జిన్. మార్జిన్ ఎక్కడ ఉంటుంది? పేపర్ కి చివరిలో కదా ఉండేది. సో లైట్ రేస్ విచ్ ఆర్ ఇన్సిడెంట్ ఫార్ ఫ్రమ్ ది ఆప్టిక్ యాక్సెస్, అంటే ఇన్ అదర్ వర్డ్స్ ఎడ్జ్ ఆఫ్ ద లెన్స్ మీద పడే లైట్ రేస్ ని మార్జినల్ రేస్ అంటారు. రెండో లైట్ రే చూడండి ఇక్కడ, అది ఎలా ఉందంటే ఇది ఎలా ఉందంటే యాక్సెస్ కి దగ్గరగా, హైట్ చూడండి ఇక్కడ చాలా తక్కువ ఉంది హైట్, యాక్సెస్ కి దగ్గరగా లెన్స్ యొక్క సెంటర్ మీద పడుతున్నాయి ఈ లైట్ రేస్. వీటిని ఏమంటారంటే యాక్సెస్ కి దగ్గరగా పడుతున్నాయి కాబట్టి వీటిని పెరాక్సియల్ రేస్ అంటారు. పెరాక్సియల్. సో లైట్ రేస్ లెన్స్ మీద పడినప్పుడు
వాటిని మనం రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఏ లైట్ రేస్ అయితే యాక్సెస్ కి దగ్గరగా పడతాయో వాటిని పెరాక్సియల్ రేస్ అంటారు. ఎడ్జ్ లో పడే లైట్ రేస్ ని మార్జినల్ రేస్ అంటారు. ఇక్కడ పేచీ వీటి వల్లనే వస్తుంది. ఓకేనా, అక్కడ పేచీ ఏమో క్రోమాటిక్ అబరేషన్ లో పేచీ కలర్స్ వలన వచ్చింది, ఇక్కడ పేచీ ఈ హైట్ లో తేడా వలన వస్తుంది. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మళ్ళీ చూడండి ఏమవుద్దంటే, నేను ఇందాక ఒక ఫార్ములా చెప్పాను, ఈ ఫార్ములా చూడండి, డెల్టా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎఫ్ అని చెప్పాను, గుర్తుంది కదా? అంటే డెల్టా ఈజ్ ప్రపోర్షనల్ టు హెచ్ కదా. సో ఒక లైట్ రే లెన్స్ మీద పడిన తర్వాత అది ఎంత యాంగిల్ బెండ్ అవుతుంది అనేది హెచ్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఎవరైనా చెప్పండి, మార్జినల్ రేస్ ఎక్కువ బెండ్ అవుతాయా, పెరాక్సియల్ రేస్ ఎక్కువ బెండ్ అవుతాయా? మార్జినల్ రేస్ ఎక్కువ బెండ్ అవుతాయి. ఎందుకు బెండ్ అవుతాయి? ఈ లాజిక్ చెప్పండి దీనికి. ఎక్కువ డిస్టెన్స్ ఎడ్జ్ లో ఉంది కదా సార్. ఎడ్జ్ లో అంటే ఇక్కడ నేను పైన ఫార్ములా రాశాను కదమ్మా, డెల్టా ప్రపోర్షనల్ టు హెచ్ అని. డెల్టా అంటే బెండింగే కదా, డెల్టా Height. హెచ్ మీద డిపెండ్ అవుతుంది కదా. హైట్ దేనికి ఎక్కువ? మార్జినల్ రేస్ కి ఎక్కువ. హైట్ ఎక్కువ కాబట్టి డెల్టా ఎక్కువ. అంటే మార్జినల్ రేస్ ఏమవుతాయి అంటే ఎక్కువగా బెండ్ అయిపోతాయి. అంటే ఎలా ఉంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కువ బెండ్ అయిపోద్ది కదా, ఎక్కువ బెండ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫోకస్ అయిపోద్ది. సో ఐఎం అని ఎందుకన్నాను? ఇమేజ్ డ్యూ టు మార్జినల్ రేస్. వేరే ఇది రెండో చూడండి, పెరాక్సియల్ రేస్ చూడండి. పెరాక్సియల్ రేస్ కి హైట్ తక్కువ కదమ్మా, హైట్ తక్కువ ఉన్నప్పుడు డెల్టా తక్కువ, అంటే ఇవి ఎక్కువ బెండ్ అవ్వవు. ఎక్కువ బెండ్ అవ్వవు కాబట్టి ఇవి ఏమవుతాయి అంటే దూరంగా ఫోకస్ అవుతాయి. ఇది ఐఎఫ్ అంటే ఇమేజ్ డ్యూ టు ఐఎఫ్ కాదు, సారీ ఐపి, ఇమేజ్ డ్యూ టు పెరాక్సియల్ రేస్. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది చూసారా, అన్ని లైట్ రేసు రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవ్వట్లేదు. ఓకేనా, అంటే ఏ రాయితో కొట్టుకుంటే ఏంటి కానీ సేమ్ ప్రాబ్లం వచ్చేసింది ఇక్కడ. అక్కడేమో వేరు వేరు కలర్స్ వేరు వేరు పాయింట్స్ లో ఫోకస్ అయినాయి, ఇక్కడ కలర్స్ లో తేడా లేదు, బాగానే ఉంది అనుకున్నాం, కానీ ఇక్కడ పెరాక్సియల్ రేసు మార్జినల్ రేసు హైట్ లో తేడా ఉంది కదా. అందువలన పెరాక్సియల్ రేస్ అన్ని ఒక చోట ఇమేజ్ ఫామ్ చేస్తున్నాయి, మార్జినల్ రేస్ అన్ని ఇంకో చోట ఇమేజ్ ఫామ్ చేస్తున్నాయి. సో ఇమేజ్ ఏమైంది, మళ్ళీ అవుట్ ఆఫ్ ఫోకస్, మళ్ళీ బ్లర్డ్ గానే ఉంటది. సో దట్ అబరేషన్ ఈజ్ వాట్ వీ కాల్ స్పెరికల్ అబరేషన్. అంటే స్పెరికల్ అబరేషన్ కి రూట్ కాజ్ ఏంటి? ఫోకల్ లెంగ్త్ అనేది పెరాక్సియల్ రేస్ కి ఒకలాగా, మార్జినల్ రేస్ కి ఇంకోలా ఉంటుంది. చెప్పండి, ఏ రేస్ కి ఫోకల్ లెంగ్త్ ఎక్కువ? డయాగ్రామ్ చూసి చెప్పేసి, పెరాక్సియల్ రేస్ కి ఫోకల్ లెంగ్త్ ఎక్కువ, Paraxial sir. మార్జినల్ రేస్ కి తక్కువ. అంటే ఫోకల్ లెంగ్త్ మళ్ళీ మామూలే, కాన్స్టెంట్ కాదు, అది మారిపోతుంది. ఎప్పుడైతే ఫోకల్ లెంగ్త్ అనేది కాన్స్టెంట్ గా లేదో ఇమేజ్ మీకు అవుట్ ఆఫ్ ఫోకస్ లో వస్తుంది. సో ఇక్కడ అదే రాశాను చూసారా, డెల్టా ప్రపోర్షనల్ టు హెచ్ బై ఎఫ్ కాబట్టి డెల్టా ప్రపోర్షనల్ టు హెచ్. అందువలన ఫోకల్ లెంగ్త్ ఫర్ పెరాక్సియల్ రేస్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫోకల్ లెంగ్త్ ఫర్ మార్జినల్ రేస్. ఇది ఇక్కడ పేచీ. ఓకేనా, సో మనం ఎలాగైతే క్రోమాటిక్ అబరేషన్ ని కరెక్ట్ చేసామో స్పెరికల్ అబరేషన్ కూడా ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. ఓకే, మన కళ్ళల్లో కూడా స్పెరికల్ అబరేషన్ ఉంటుందండి. మీరు ఆప్థల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్పెరికల్ పవర్ కూడా రాస్తారు. ఓకేనా, మన కంటి లోపల కూడా ఉంది, కూడా లెన్సే కదా, అలాంటి అది కూడా స్పెరికల్ షేప్ ఉన్న లెన్సే, దానికి కూడా స్పెరికల్ అబరేషన్ ఉంటుంది. దానికి కూడా మనం కరెక్టివ్ లెన్సెస్ వాడతాం, కాన్వెక్స్ అని, కాన్కేవ్ అని. ఓకేనా, సో స్పెరికల్ అబరేషన్ అంటే ఏంటో చెప్పాను, ఇక్కడ ఆపుతున్నాను. రేపు మార్నింగ్ క్లాస్ లో స్పెరికల్ అబరేషన్ ఎలా కరెక్ట్ చేయాలి, అలాగే ఇంకా మోనోక్రోమాటిక్ అబరేషన్స్ ఇంకా ఉన్నాయి కదా, కోమా అని, ఆస్టిగ్మాటిజం అని, వాటి యొక్క బేసిక్స్ చూద్దాం. ఓకే, ఆప్టిక్స్ కొంచెం టైం పడుతుంది, మీరు పేషెంట్ గా వినాలి, తప్పదు, దీనికి షార్ట్ కట్స్ లేవు. ఓకేనమ్మా, సో మనం కొంచెం స్లోగా వెళ్తున్నామని ఇంప్రెషన్ అనిపించినా కూడా తప్పదు, స్లోగానే వెళ్ళాలి. ఓకే, మార్నింగ్ లెసన్ నేను అప్లోడ్ చేయలేకపోయాను, కొంచెం బిజీగా ఉండి. మార్నింగ్ ఇది కలిపి ఈవినింగ్ ఒక 1 or 2 hours లోపు రెండు అప్లోడ్ చేసి మీకు లింక్స్ పెడతానమ్మా. ఓకే, అవును, అప్లై చేసి